హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తొక్కుడు లడ్డు తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయి పెట్టుకుని 3/4 కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరగనిచ్చి 1 కప్పు శనగపిండి వేసుకుందాము. 1 కప్పు శనగపిండి ఉండలు కట్టకుండా ఆయిల్లో స్పీడ్గా కలిపేసుకోవాలి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ తొక్కుడు లడ్డూని, చాలా ఈజీ. ఇలా కలిపేసుకోవాలండి. ఆయిల్లో పొయ్యి నుంచి దింపకూడదు, పొయ్యి మీదే ఇలా చేసుకోవాలి. మనకి కలర్ మారుతూ ఉంటుంది. ఈ శనగపిండి ఆయిల్లో వేగి కొంచెం కొంచెంగా మారుతుంది, మీకు కలర్ తెలుస్తుంది. తొక్కుడు లడ్డు ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను చేస్తాను. ఇది ఒక టైపు, ఇంకోటి వేరే టైప్లో ఉంటుంది తొక్కుడు లడ్డు. 2 రకాలుగా చేసుకోవచ్చు తొక్కుడు లడ్డుని. నేను ఈ పద్ధతిలో చేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఇది వేగిందండి. దింపేసుకుని పొయ్యి నుంచి పక్కన చల్లారనిద్దాం. 1 అవర్ పూర్తిగా చల్లారాలి. ఈ చల్లారేంతలో మనం పాకం సిద్ధం చేసేసుకుందాం. 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ తీసుకుందాం. 1/2 కప్పు వాటర్ తీసుకుందాము. పంచదార కరగపెట్టేసుకుందాం. తర్వాత పాకం వస్తుంది. పాకం తిక్కుగా మనకి రావాలి. తీగ పాకం తిక్కుగా రావాలండి. చూడండి, అలా రావాలి. ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకున్నాను. ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి, ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకుని పొయ్యి మించి దింపేసి పాకాన్ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుందాము. ఇలా కలిపేసుకుందామండి. మనకి దగ్గర పడిపోతుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందాము. కొంచెం నెయ్యి వేసుకున్నాను, మరలా 1 స్పూను. లడ్డూలు చుట్టేద్దాం. కాజు వేసుకుని లడ్డు చుడుతున్నాను నేను. మీరు కిస్మిస్ అయినా వేసుకోవచ్చు. నేను కాజు వేసి లడ్డు చేస్తున్నాను. చాలా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకోవడంలో చాలా బాగుంటుంది. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశానండి, నార్మల్ పల్లి ఆయిల్ కాదు. నేను సన్ఫ్లవర్ ఆయిల్తో చేశాను. శనగపిండి సన్ఫ్లవర్ ఆయిల్లో వేగనిచ్చాను. మన లడ్డూలు రెడీ అయిపోతున్నాయి. అదిగోండి చూడండి, రెడీ అయిపోయాయి. చాలా అందంగా ముద్దు ముద్దుగా ఉన్నాయి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.